ఈరోజు మనం దక్షిణ భారత స్పెషల్ కారాబాత్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా బాణలు పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. బాణలు వేడెక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ కూరగాయలు మగ్గడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసుల్ని 1 బై 1 యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆల్రెడీ అన్ని పోపు దినుసుల్ని మిక్స్ చేసి పెట్టుకున్నాను కాబట్టి వాటిని ఒకేసారి వేసేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ పోపు దినుసుల్లో ఆవాలు, చెన్నాదాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, మెంతులు ఇలా అన్నీ కొంచెం కొంచెం నేను మిక్స్ చేసి పెట్టుకున్నానండి. జీలకర్ర ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్, టేస్ట్ రెండు అనేవి కూడా వస్తాయండి. ఇవి బాగా చిటపటమంటూ వేగే వరకు ఉంచేసి ఇవి వేగిన తర్వాత 1 బై 1 వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. నేను అవన్నీ పక్కన కట్ చేసి పెట్టుకున్నాను, మీకు వీడియోలో అయితే చూపించట్లేదు. ఇప్పుడు 1 బై 1 వేస్తున్నప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏవి కూడా స్కిప్ చేయకుండా చూడండి. జీడిపప్పు వేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైన వాళ్ళు వేయచ్చు, లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి కొంచెం వేస్తేనే టేస్టీగా ఉంటుందన్నమాట. చాపుడ్ ఆనియన్స్ అండి, సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అల్లము, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము, అలాగే నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, బీన్స్ ముక్కలు కొన్ని, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, ఇలా 1 బై 1 అనేవి యాడ్ చేసుకోవాలి. ఇంకా మీకు ఇష్టమైన వాళ్ళు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ కరివేపాకు కూడా వేసి దీన్ని బాగా కలిపెట్టి మూత పెట్టేసి సన్నని మంట మీద ఒక 5 లేదా 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. ఇవి బాగా మగ్గితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, వెజిటేబుల్స్ అనేవి కుక్ అవుతాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వీక్లీ 1 ఆర్ 2 అయినా కూడా దక్షిణ భారతదేశంలో ఈ కారాబాత్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంటుంది. చాలా మార్నింగ్ టైమ్స్ వచ్చేసి వీళ్ళు కారాబాత్, స్వీట్ బాత్ అంటే కేసర్ అంటారు కదా, ఆ రెండింటిని కాంబినేషన్తో తినడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇవి బాగా కలిపెట్టేసాం కదా, మూత పెట్టేసి దీన్ని ఒక 5 లేదా 10 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. ఇది మగ్గుతూ ఉన్న టైంలోనే కొద్దిగా సాల్ట్ అనేది రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ ముక్కలు ఎంత మగ్గితే కారాబాత్కి అంత టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, మళ్ళీ ఒక్కసారి ఉప్పు వేసి అంతా కలబెడుతున్నాను. ఇలా కలబెట్టడం వల్ల ఉప్పు అనేది అన్ని ముక్కలకి సమానంగా పడుతుందండి. ఇలా లేకుండా వాటర్ తెల్లే టైంలో కూడా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, అది మీ ఇష్టము. నేనైతే ఇక్కడ ముక్కలకి బాగా పట్టాలని చెప్పేసి ముందే సాల్ట్ అనేది యాడ్ చేసి పెట్టుకొని వీటిని బాగా కలబెడుతున్నానండి. ఇప్పటికే ఇవి సుమారుగా మగ్గిపోయాయన్నమాట. ఇంకా కొద్దిసేపు వీటిని మగ్గనివ్వాలండి, మూత పెట్టేసి. మగ్గితే అప్పుడు మంచిగా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి పెడితే ఇలా మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇందులో 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల వాటర్ అన్నమాట. ఇక్కడ నేను 2 గ్లాసుల రవ్వ, 1 గ్లాసు సేమియా అనేది వేస్తున్నానండి. అందుకని చెప్పేసి 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మనకు సేమియా కూడా ఉడకాలి కదా, అందుకని చెప్పేసి స్విమ్లో పెట్టేసి ఒక 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసి మంట పెంచి మూత పెట్టేస్తున్నానండి. ఈ వాటర్ అనేవి బాగా తెరలాలన్నమాట. ఇవి బాగా తెరులుతున్న టైంలో మనం ఇందులో 1 కప్పు సేమియా, వాటర్ బాగా తెరులుతున్నాయి కదా, అందులో మనం ఏం చేయాలంటే 1 గ్లాసు సేమియా ముందుగా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే రవ్వ అనేది ఈజీగా కుక్ అవుతుంది, ఉడికిపోతుంది, సేమియా ఉడకదు కాబట్టి. మీకు ఇందాక వాటరు గ్లాస్ కొలత తీసుకున్నాను కదండి, అందుకని చెప్పేసి నేను మీకు ఆ గ్లాస్ చూపిస్తున్నాను. ఆ గ్లాస్ నిండా సేమియా యాడ్ చేశానండి. సేమియా అనేది ఒక 70% వరకు ఉడికే వరకు బాగా కలిపెట్టేసి మూత పెట్టి సన్నటి మంట మీద ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికితే సేమియా ఉడికిన తర్వాత రవ్వ యాడ్ చేస్తే రవ్వతో పాటు ఆ మిగిలిన 30% సేమియా అనేది కూడా నీట్గా ఉడికిపోతుందండి.
ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ టైంలో ఇదంతా అయిపోతుందన్నమాట. చాలా ఈజీగా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను గ్లాస్తో 2 గ్లాసుల రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. సేమియా అనేది సగం కుక్ అయిన తర్వాత ఈ 2 గ్లాసుల రవ్వను యాడ్ చేసుకొని దీన్ని బాగా కలిపెట్టేసి స్విమ్లో మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు మధ్యలో మనము బాగా కలియబెట్టుకుంటూ ఉండాలండి. చాలా ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ టైంలో వచ్చేసి చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి. నైట్ టైంలో కూడా దీన్ని తీసుకోవచ్చు అన్నమాట. ఎక్కువగా డైట్లో ఉన్న వాళ్ళు నైట్ టైంలో దీన్ని తీసుకుంటే ఇందులో ఉన్న వెజిటబుల్స్ వల్ల అలాగే మంచి పోషకాలు అందుతాయి. అలాగే ఇందులో గోధుమ రవ్వ, సేమియా 2 కూడా గోధుమలతో ప్రిపేర్ చేసినవే కాబట్టి డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పంపించవచ్చు అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచేస్తే ఇలా గట్టిపడిపోయిందండి. దీన్ని సన్నని మంట మీద అప్పుడప్పుడు కలియబెడుతూ పూర్తిగా సెగ తీసుకునే వరకు ఉంచేసేయాలన్నమాట. ఇలా కలబెడుతూ ఉంటే పూర్తిగా దగ్గర అయిపోయి ఇందులో ఉన్న టైం అంతా అయిపోతుందండి. ఇది మెత్తగా పొడిగా కావాలనుకునే వాళ్ళు రవ్వ వేయించి చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.